హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. ఈరోజు నేను మరొక కుకింగ్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం ఇంట్లోని సింపుల్గా సోయా సాస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం సోయా సాస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం షుగర్ వేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఏమి వాటర్ వేయకుండా ఇది మెల్ట్ అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి. సో ఇలా షుగర్ అనేది మెల్ట్ అవ్వుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని. సో ఇది మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఒక డార్క్ బ్రౌన్ కలర్ లేకపోతే కొంచెం లైట్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూసారండి, ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం క్యారమెల్ లాగా అవుతుంది. సో దీన్ని మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇది మనకి సోయా సాస్ అయితే ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పుడు జాగ్రత్త, ఇలా వాటర్ వేసుకున్నప్పుడు ఇలా పొంగినట్టు అవుతుందండి, పొంగినట్టు అవుతుంది. సో ఏం భయపడకండి, అదేమీ కాదు. సో కొంచెం ఇలా కూల్ డౌన్ అయిన తర్వాత ఇంకొక 2 కప్స్ వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా 2 కప్స్ వాటర్ వేసేసుకున్నాను నేను. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ చక్కెరది ఇదంతా ఉంది కదా, ఇది మొత్తం ఈ వాటర్లోకి డిజాల్వ్ అయిపోవాలి, మొత్తం కరిగిపోవాలి ఆ చక్కెరది. సో అప్పటి వరకు కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి, దీన్ని కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ సిరప్ అనేది మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు మనము ఇక్కడ నేను గోధుమ పిండిని కొంచెం వేయించుకున్నానండి. ఆ వేయించుకున్నది ఒక టీ స్పూన్ తీసుకుందాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా అయితే మనం సోయాబీన్ పౌడర్ ఉంటే అది వాడుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే మనం ఇలా గోధుమ పిండిని కొంచెం ఫ్రై చేసేసుకొని అది ఒక టీ స్పూన్ వాడుకున్నా సరిపోతుంది. టేస్ట్ మాత్రం దేంట్లో చేంజ్ ఉండదు. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం డిజాల్వ్ అయిపోయిందండి, ఆ చక్కెర ఇది మొత్తం చూడండి, ఇలా గంటకు కూడా ఏ లేకుండా మొత్తం కరిగిపోయింది దాంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండిది వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మనం వెనిగర్ కూడా వేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేసేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి 1-1.5 స్పూన్ సాల్ట్ పడుతుందండి. సో సోయా సాస్లోకి ఖచ్చితంగా కొంచెం ఎక్కువే సాల్ట్ పడుతుంది. సో మీరు లాస్ట్లోకి అంతా అయిపోయిన తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. ఇవి వేసేసి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి స్టవ్ పైన.
సో ఇలా మనం చల్లార్చుకున్న సోయా సాస్ ఇలా రెడీ అయిపోయిందండి. మనం అచ్చం బయట కొనుక్కున్న సోయా సాస్ లాగానే ఉంటుంది. టేస్ట్, థిక్నెస్ అన్నీ మనం బయట కొనుక్కున్న దానిలానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 8 కంటైనర్లో వేసేసుకొని లేకపోతే బాటిల్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 3-4 మంత్స్ దాకా నిలవ ఉంటుందండి. మనం దీంట్లో వెనిగర్ వేసాం కదా, సో వెనిగర్ అనేది ప్రిజర్వేటివ్. సో మనం 3-4 మంత్స్ దాకా మనకి పాడవకుండా బాగుంటుంది. మనం దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. మనం ఫ్రైడ్ రైసెస్లోకి అట్లా అని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే సోయా సాస్ని నేను ఇలా బాటిల్లో వేసుకొని పెట్టుకున్నాను. సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3-4 మంత్స్ దాకా పాడవకుండా ఉంటుంది. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ సోయా సాస్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.